ఏమైందో తెలీదు. సడన్గా మా వాడు మాట్లాడడం మానేశాడు. ఇక్కడ హన్లే నుంచి ఇక మూకీ డ్రామా మొదలుపెట్టేశాడు. ఏమైందిరా అంటే చెప్పడు, ఫుల్ సైలెంట్ అయిపోయాడు. ఇంకా నాకేం చేయాలో తోచలేదు. అంత లాంగ్ డిస్టెన్స్లో ఇప్పుడు పక్కన ఉన్నది ఒకటే ఒక ఫ్రెండ్ అనుకోండి, వాడు మనతో మాట్లాడలేదు అంటే అలాంటి సిచ్యువేషన్లో మనం ఎలా ఫేస్ చేయాలి మీరే చెప్పండి. అలాంటి ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? సో ఇంకా నేనేం లేదు, డైరెక్ట్ హన్లే టు లదాఖ్ దాకా నాన్ స్టాప్ కొట్టేశాను. ఇంకా వాడు మాట్లాడితే నాకెందుకు, మాట్లాడకపోతే నాకెందుకని. వాడి ప్రాబ్లం అంతా ఏం లేదండి. అక్కడ ఇందాక హన్లేలో పరిచయం అయ్యారు ఫ్రెండ్స్ అని చెప్పాను కదా, వాళ్ళతో పాటు ఇంగ్లీనా పాస్ వెళ్దామని వాడి ప్రాబ్లము. ఇంకా నేను చూస్తే ఆల్రెడీ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేసాము. ఇక్కడ నుంచి రిటర్న్ బయలుదేరితే రేపటికి చేరుకుంటామో లేదో కూడా తెలియదు శ్రీనగర్కి. ఇప్పుడు ఇక్కడ నుంచి శ్రీనగర్కి వెళ్ళడానికి మనకు 1 డే ఒకటే టైం ఉంది. ఈ మధ్యలో ఎక్కడైనా ప్రకృతి ఆపేసింది అనుకోండి, ఇక్కడ ల్యాండ్ స్లైడ్స్ అవుతుంటాయి అనమాట. మనం ఎప్పుడు ఎక్కడ ఆగిపోతాం మనకే తెలియదు. సో ఒకరోజు ముందుగా వెళ్ళిపోదాం రా అని చెప్పాను. దానికోసం వాడు మాట్లాడలేదో లేకపోతే వానికి ఏమైనా ప్రాబ్లం వచ్చి మాట్లాడలేదు నాకు అర్థం లేదు.